గౌతమ బుద్ధ ప్రపంచానికి శాంతి మార్గాన్ని సూచించిన మతాలలో ఒకటి బౌద్ధ మతం. ఈ మతానికి మూల పురుషుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని తండ్రి పేరు శుద్ధోదనుడు, శాక్యవంశ రాజతును. బుద్ధుని తల్లి పేరు మహామాయ. రాణి మహామాయ గర్భవతిగా ఉన్న కాలంలో ఒక తెల్ల ఏనుగు ఆమె గర్భంలోకి ప్రవేశించినట్లు ఆమెకి ఒక కల వచ్చింది. దీనిపై జ్యోతిష్కులను వివరణ కోరగా, రాణికి జన్మించే వ్యక్తి ఒక మహాజ్ఞాని లేదా గొప్ప చక్రవర్తి అవుతాడని చెబుతారు వారు. ప్రసవం కోసం పుట్టింటికి వెళుతున్న మహామాయ లుంబిని వనానికి సమీపంలో ఒక బాలుడికి జన్మనిస్తుంది. ఆ బాలుడికి సిద్ధార్థుడు అనే పేరు పెడతాడు శుద్ధోదనుడు. అల్లారు ముద్దుగా అతడిని పెంచుతుంటారు. బాలుడి జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కుడు అతడు విరాగిగా మారే అవకాశం ఉందని చెబుతారు. జ్యోతిష్కులు చెప్పిన మాటలను నిజం చేస్తూ చిన్నప్పటి నుంచి సిద్ధార్థుడు ఏకాంతాన్ని ఇష్టపడుతూ ఉండేవాడు. ఒకనాడు సిద్ధార్థుడు వనంలో సంచరిస్తున్న సమయంలో అతడి కాలి వద్ద బాణం దెబ్బతిన్న పక్షి పడుతుంది. ఆ బాణాన్ని వేసింది బుద్ధునికి వరుసకు సోదరుడయ్యే దేవదత్తుడు. తన బాణం వల్ల తగిలింది కాబట్టి ఆ పక్షి తనదని వాదిస్తాడు దేవదత్తుడు. రక్షించింది తను కాబట్టి తనదేనంటాడు బుద్ధుడు. ఇది ఎవరికి చెందుతుందో న్యాయస్థానంలో తీర్పు కోరాలని నిర్ణయించుకుంటారు వారు. న్యాయస్థానానికి వెళ్లి ఇద్దరి వాదనను వినిపిస్తారు. ఆ పక్షిని నేల మీద వదిలివేయగా అది సిద్ధార్థుడి చెంతకు చేరుతుంది. దానితో అది సిద్ధార్థుడిదేనని తీర్పు చెబుతారు న్యాయమూర్తులు. చిన్నతనం నుంచి సిద్ధార్థుడిలో ఉన్న దయాగుణానికి నిదర్శనంగా ఈ విషయాన్ని నేటికీ కథగా చెప్పుకుంటుంటారు. కొంతకాలానికి యశోధర అనే యువతితో సిద్ధార్థుడి వివాహమవుతుంది. ఒకనాడు నగర సందర్శనకు వెళ్లాలనుకుంటాడు సిద్ధార్థుడు. ఈ విషయం సారథి ద్వారా శుద్ధోదనుడికి చెప్పి అనుమతి తీసుకుంటాడు. సారథి అతని రథం మీద నగరంలోకి తీసుకువెడతాడు. దారిలో 3 దృశ్యాలు చూస్తాడు సిద్ధార్థుడు. ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న వృద్ధురాలిని, వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తిని, శవం ఊరేగింపు. ఇవి సిద్ధార్థునిలో కలత రేపుతాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాటి గురించే ఆలోచిస్తాడు సిద్ధార్థుడు. నిజమైన జ్ఞానం కోసం అన్వేషించాలని, దీనికోసం ఇల్లు వదిలిపోవాలని నిర్ణయించుకుంటాడు సిద్ధార్థుడు. ఒక నమ్మకస్తుడైన సేవకునితో 2 గుర్రాల మీద బయలుదేరి రాజధాని నుంచి బయటకు వస్తాడు సిద్ధార్థుడు. రాజకుమారుడు కావటంతో ఆయన వంటి మీద నగలుంటాయి. వాటిని తీసి వెంట వచ్చిన సేవకునికి అప్పగించి అతడిని తిరిగి రాజధానికి పంపుతాడు సిద్ధార్థుడు. తను జ్ఞానం కోసం బయట ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానని సేవకునితో చెబుతాడు సిద్ధార్థుడు. భిక్ష స్వీకరిస్తూ సంచరిస్తున్న బుద్ధుని జాడ శుద్ధోదనికి తెలుస్తుంది. బుద్ధుని వద్దకు వెళ్లి తిరిగి రాజధానికి రమ్మని కోరతాడు. దీనికి తిరస్కరిస్తాడు సిద్ధార్థుడు. తపస్సు చేసుకుంటున్న బుద్ధునికి ఒకనాడు జ్ఞానోదయమవుతుంది. అప్పటినుంచి అతడిని బుద్ధుడిగా పిలవసాగారు. అతడు అనుసరించేది బౌద్ధ మతంగా పేరు పొందింది. అహింస ఆయన మతంలోని ముఖ్యమైన అంశం. తోటి జీవజలాన్ని హింసించవద్దని, ప్రేమించాలని బోధించాడాయన. బుద్ధుడిని మొదటి నుంచి ద్వేషించే దేవదత్తుడు కూడా చివరకు ఆయన మతంలో చేరిపోతాడు. బుద్ధుడిని దైవాంశ సంభూతునిగా భావిస్తుంటారు ప్రజలు. చిన్నతనంలోనే మరణించిన తన కుమారుడిని బ్రతికించమని ఆ బాలుని శవంతో వచ్చిన ఒక యువతికి మరణం ప్రతి జీవికి అనివార్యమని ప్రబోధిస్తాడు. క్రమంగా బౌద్ధమతం దేశ దేశాలలోనూ వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఆసియాలోని అనేక దేశాలలో నేటికీ బౌద్ధమతం సజీవంగా ఉంది. బుద్ధుని మనం కూడా విష్ణుమూర్తి అవతారాలలో ఒకటిగా భావిస్తూ ఆయనను పూజిస్తాం. బుద్ధుని బోధనలో ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గవి.